గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ హైకోర్టు నుంచి 300 పోస్ట్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని యొక్క లాస్ట్ డేట్ ఏప్రిల్ 24 వరకు కూడా మీకు ఉంది. సో ఎక్స్టెన్షన్ కూడా ఒక్కొక్కసారి చేస్తుంటాడు, సో ప్రాబ్లం లేదు. బట్ మ్యాక్సిమం 20లో అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ ఈ వీడియోలో ఏపీ హైకోర్టు నుంచి వచ్చినటువంటి పోస్టుల్లో ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు, చాలామంది ఎక్కువ అప్లై చేసే పోస్టు అసిస్టెంట్ అనే పోస్టు. సో జూనియర్ అసిస్టెంట్ అనుకోవచ్చు, అలాగే ఎగ్జామినర్ అని కూడా పోస్టులు ఉన్నాయి. వీటిలన్నింటికి కూడా సిలబస్ అనేది వాడు ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ అనేది లాస్ట్ టైం మీరు చాలామంది ఏపీకి సంబంధించినటువంటి డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది లాస్ట్ సెప్టెంబర్లో. సేమ్ 80 మార్క్స్కి 40 మార్క్స్ జీకే ఇస్తే 40 మార్క్స్ ఇంగ్లీష్ ఇచ్చాడు, అథమెటిక్ లేదు. బట్ ఈసారి మాత్రం ఏం చేశారు అంటే అది డిస్టిక్ కోర్ట్ సిలబస్ అది, బట్ ఇది ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్ ఎన్ని పేపర్స్ ఉంటున్నాయంటే చూడండి, మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కేవలం 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిగ్రీ క్వాలిఫికేషన్తో జనరల్ నాలెడ్జ్, పేరుకి జనరల్ నాలెడ్జ్ అని ఉన్నా కూడా జనరల్ స్టడీస్ అని అనుకోరు మీరు, బికాజ్ జనరల్ స్టడీస్లో నియర్లీ 11 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ ఈ ఏరియా నుంచి 40 మార్క్స్కి మీకు పేపర్ ఉంటే, మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్కి ఉంటుంది. సో మీకు రిమైనింగ్ సబార్డినేట్ సిలబస్ కానీ సెక్షన్ ఆఫీసర్ సిలబస్ కానీ మీకు అక్కడ ఆల్రెడీ కనబడుతుంది మీకు. నెక్స్ట్ చూడండి, సిలబస్ పరంగా చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ సిలబస్ కింద ఉంది. మనం జూనియర్ అసిస్టెంట్, మన స్టూడెంట్స్ ప్రజెంట్ ఎవరైతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉన్నారో చాలామంది ఈ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటున్నారు. ఓపెన్లో నియర్లీ ఒక 31+ వరకు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్లో కూడా ఒక 7 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా పోస్టుల పరంగా చూసుకుంటే ఎక్కువ ఉన్న పోస్టులు కూడా జూనియర్ అసిస్టెంట్గా కనబడుతున్నాయి మనకి. సో ఇక్కడ మన జూనియర్ అసిస్టెంట్కి సిలబస్ పరంగా 40 మార్క్స్కి జీకే అనుకున్నాం కదా. సో 40 మార్క్స్ జీకే నుంచి చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఈ రెండింటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీంతోపాటు స్టేట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేయకపోయినా ఏపీ స్టేట్లో రీసెంట్గా లాంచ్ అయినటువంటి స్కీమ్ ఏంటని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. మెన్షన్ చేయకపోయినా కూడా రీజనల్ కరెంట్ అఫైర్స్ని కూడా చూసుకోవాలి మీరు. సెకండ్ చూడండి, మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంది, ఫస్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. థర్డ్ వన్ చూస్తే మీకు ఇండియన్ హిస్టరీ కొంచెం డెప్త్గానే క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 చూసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎక్కువ క్వశ్చన్స్ మోడర్న్ నుంచే వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ నుంచి, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా. సో ఇండియన్ జాగ్రఫీ అనే దాంతోపాటు కొంచెం ఏపీ జాగ్రఫీని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా నుంచి ఖచ్చితంగా ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ డాన్సెస్ గురించి, ఆ డాన్సెస్లో ఫేమస్ అయిన పర్సనాలిటీస్ గురించి, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి, ఇలా కంప్లీట్ ఈ ఏరియా ఏదైతే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఉందో దీని నుంచి ఎప్పుడు కూడా మంచిగా స్కోర్ వస్తుంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ కోర్టుకి మనం కోచింగ్ ఇచ్చాం, అంతకుముందు హైకోర్టుకి ఇచ్చాం. బట్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా మంచిగా స్కోర్ ఈసారి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ రిలేటెడ్గా నెక్స్ట్ ఏరియా ఇచ్చాడు. అలాగే ఇండియన్ ఎకానమీ అక్కడ చూడండి స్పెసిఫై చేశాడు, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఈ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరు, సో ఎప్పుడైనా స్పెసిఫిక్ చేశాడంటే ఆ ఏరియా నుంచి కొంచెం రావడం అవకాశం ఉంటుంది. పేరుకి మీకు సింపుల్గా ఇండియన్ ఎకానమీ అని చెప్పి టచ్ చేసి వదిలేసినా కూడా బ్యాంకింగ్ నుంచి క్వశ్చన్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ గురించి వేసినటువంటి కమిటీ ఏంటని ఇన్సూరెన్స్ మీద క్వశ్చన్ అవ్వచ్చు. సో కొంచెం డెప్త్గానే ప్రిపేర్ అవ్వాలి. అందుకనే మనం ఏదైతే మన టార్గెట్ స్టడీ సెంటర్ రాజమండ్రిలో మార్నింగ్ 9 to 1 స్ట్రైట్గా మనం Group 2 కోచింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అయినా జాగ్రఫీ అయినా ఏదైనా సరే ఇన్డెప్త్ కావాలి. ఆ ఇన్డెప్త్ ప్రిపరేషన్ చేస్తేనే మనకి సరైనటువంటి స్కోర్ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇండియన్ ఎకానమీ సంబంధించినటువంటి క్వశ్చన్స్తో పాటు కింద 8th వన్ జనరల్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్. ఆల్రెడీ ఇప్పటికే Group Dకి సంబంధించి ప్రిపేర్ అయ్యేవాడు 25 మార్క్స్కి జనరల్ సైన్స్ని ఎలాగో చదువుతారు.
ఆ ఏరియా అంతా కూడా ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. సో జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కాక బ్యాక్ వెళ్ళి 1 ఏరియా అడుగుతుంటాడు హైకోర్టులో కూడాను. సో బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి మనకి మెంటల్ ఎబిలిటీ. సో అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి మనకి. సో చూడండి ఇక్కడ సిలబస్ ఏమి ఇచ్చాడంటే సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, అలాగే సిరీస్కి సంబంధించినటువంటి వెర్బల్ అండ్ నెంబర్కి సంబంధించినటువంటిది, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వెర్బల్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్ చాప్టర్, సిలోలిజం. సిలోలిజం లేనటువంటి ఎగ్జామ్ ఏది లేదు. సిలోలిజం అనేది ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. అలాగే లాజికల్ ఆపరేషన్స్, దీంతోపాటు సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. ఈ 9 చాప్టర్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. బట్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి పేపర్లో ఈ 9 చాప్టర్స్ నుంచే కాక సడన్గా క్యాలెండర్ నుంచి క్వశ్చన్, క్లాక్ నుంచి క్వశ్చన్, సో మెన్షన్ చేయనట్ల నుంచి కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. సో అందుకని ప్రిపరేషన్ బాగా చేయాలి. ఇక్కడ ఇచ్చినవి ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకుని రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయడం బెటర్. ఓకే, నెక్స్ట్ సబార్డినేట్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే సబార్డినేట్ పేపర్ కూడా టఫ్గానే ఇస్తున్నాడు. సో ఇక్కడ జీకే చూసుకుంటే కరెంట్ అఫైర్స్ టు ఆంధ్ర అని చెప్తున్నాడు. అలాగే హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ హిస్టరీ అంటాం, ఏపీ హిస్టరీ. అలాగే జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అడుగుతున్నాడు. ఆర్ట్ అండ్ కల్చర్ టు ఏపీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాలిటీ అనేది పైన కింద కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన జనరల్ సైన్స్. పైనంతా కూడా ఇండియాకి రిలేటెడ్గా ఉంటే కిందంతా కూడా ఏపీకి రిలేటెడ్గా ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి మనకి ఎందుకు ఇలా ఇచ్చాడు అంటే దానికి దీనికి కూడా కొంతమంది అప్లికేషన్ పెడుతుంటారు. సో దాని సిలబస్ వేరు, దీని సిలబస్ వేరు చేయాలని. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి మెంటల్ ఎబిలిటీ. మ్యాక్సిమం అక్కడ ఇక్కడ కూడా చాలా వరకు సేమ్ ఉంది, మెటీరియల్ సేమ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే కనుక ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రిపరేషన్ చేసేవాళ్ళు మీరు మార్నింగ్ 9 నుంచి 1 మధ్యలో జరిగే బ్యాచ్ ఏదైతే ఉందో అందులో కంటిన్యూ అవుతూ ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ అయిపోయాక, ఏదైతే ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ అయిపోయాక మీకు ఇమీడియట్గా వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఏపీకి సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్స్. సో దీనికి బాగా ప్రిపరేషన్ చేస్తే మీకు దాని ప్రిపరేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.